పాలినామియల్స్ చాప్టర్ 3 క్లాస్ 10. మనం లాస్ట్ క్లాస్లో క్యూబిక్ పాలినామియల్, దాని జీరోస్, దాని కోఎఫిషియెంట్స్ కొన్న ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇంకొకటి క్వాడ్రాటిక్ పాలినామియల్, దాని జీరోస్, దాని యొక్క కోఎఫిషియెంట్స్ కొన్న రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఈ కాన్సెప్ట్కి వచ్చినప్పుడులోకి మనము పాలినామియల్స్ మనం ఎలా డివిజన్ చేయొచ్చు, అంటే పాలినామియల్ని ఎలా డివైడ్ చేయొచ్చు, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, అది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే డివిజన్ అల్గోరిథం ఫర్ పాలినామియల్స్ అని ఉంది, డివిజన్ అల్గోరిథం ఫర్ పాలినామియల్స్ అని. మామూలు డివిజన్స్ చూద్దాం ఫస్ట్. మామూలు డివిజన్స్ సపోజ్ నా దగ్గర సమ్ 35 ఉంది, దీన్ని నేను సమ్ 7తో డివైడ్ చేయట్లా, 6తోనే డివైడ్ చేస్తాను. 6 5 30, రిమైండర్ ఎంత 5. దీనికి అలగర్థం మనం ఈజీగా రాయొచ్చు, డివిజన్ అలగర్థం అన్నామంట. డివిడెంట్ అంటే 35 ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియెంట్ 6 ఇంటూ 5 ప్లస్ రిమైండర్ ఎంత 5. అలాగే మనము డివిజన్ అలగర్థం కూడా తయారు చేయొచ్చు ఇన్ పాలినామియల్స్. పాలినామియల్స్లో మనం డివిజన్ అలగర్థం చేయొచ్చు. సపోజ్ పి ఆఫ్ ఎక్స్ అనేది నా పాలినామియల్ అయితే, క్యూ ఆఫ్ ఎక్స్ అనేది నా కోఎఫిషియెంట్ అయితే, ఏంటమ్మా కోఎఫిషియెంట్, ఇది కూడా పాలినామియల్స్లే ఉంటాయి. సమ్ రిమైండర్ ఆర్ అయితే, ఇక్కడ ఆర్ అనేది ఇక్కడ 5, ఇది మనము పాలినామియల్స్లో చేస్తాం. పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ అనే ఒక పాలినామియల్, క్యూ ఆఫ్ ఎక్స్ అనే ఒక కోఎఫిషియెంట్ మనం తీసుకుంటే దానికి కొంత రిమైండర్ ఉంది. మరి డివైజర్ ఉండాలి కదా, ఈ డివైజర్ నేను PQR అనేది తీసుకున్నాను కనుక సమ్ G ఆఫ్ X తీసుకున్నాను. G ఆఫ్ X అనేది ఏంటి, డివైజర్. P ఆఫ్ X అనేది డివిడెంట్, Q ఆఫ్ X అనేది కోఎఫిషియెంట్, ఇది రిమైండర్ అయితే దీనికి కూడా ఒక డివిజన్ అల్గోరిథం మనం రాయొచ్చు. P ఆఫ్ X is a dividend is equals to G of X into Q of X, ఇవన్నీ పాలినామియల్స్, ఇంటూ ప్లస్ రిమైండర్ R. R అనేది కూడా పాలినామియల్ కావచ్చు, అంచేతే దీన్ని R of X అంటారు. సరే, ఇది దీని గురించి మాట్లాడుకునేటప్పుడు ముందు మనం పాలినామియల్ని ఎలా డివైడ్ చేయాలి, ఎలా డివిజన్ చేయొచ్చు అన్నదానికి మన టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 8 కూడా ఉంది, అలా ఎగ్జాంపుల్ 9 కూడా ఉంది. ఈ 2 డివిజన్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాను ఇవాళ. ఓకే, దిస్ ఈజ్ ద స్మాల్ బేసిక్ తీసేసాను. ఇప్పుడు నేను డివిజన్స్లోకి వెళ్తున్నాను. డివిజన్స్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇచ్చింది చూద్దాం. 2x² ప్లస్ 3x ప్లస్ 1 divide with x plus 2. This is my dividend and this is my divisor. When we divide with this one, we get some coefficient. Okay, చేసేటప్పుడు నేను ఏ స్టెప్ ఫాలో అవుతానో అదే స్టెప్స్ కనుక ఫాలో అవుతే ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. స్టెప్ 1 నేను చాలాసార్లు చెప్పాను, చాలా జాగ్రత్త చేయాలి. ఇందులో హైయెస్ట్ డిగ్రీ ఏముంది, 2x². ఆ 2x²ని ఇందులో హైయెస్ట్ డిగ్రీ ఏముంది, x ఉంది. ఇదిగో దీని పవర్ 1 కనుక దీని హైయెస్ట్ డిగ్రీ 1. ఈ పాలినామియల్ x తో డివైడ్ చేస్తాం. 2 ఇంటూ x ఇంటూ x డివైడెడ్ బై x ఎలా కూడా రాసుకోవచ్చు. ఇది 2x². ఈ x క్యాన్సిల్ అయిపోతే 2x. 2x ఈజ్ మై కోఎఫిషియెంట్, ఇక్కడ రాసుకోవాలి. ఈ 2xని దీంతో మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకోవాలి. ఈ 2x తీసుకో, మల్టిప్లైడ్ విత్ x ప్లస్ 2. 2x ఇంటూ x 2x², 2x ఇంటూ 2 4x రాసుకో. 2x² ప్లస్ 4x. సబ్ట్రాక్షన్స్ మనకు బాగా తెలుసు, ఈ 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మైనస్ వస్తే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, ఇందులోంచి తీసినప్పుడు, ఇది చాలా మంది ఫీల్ అవుతున్నారు, మీకు ఇది కూడా చెప్తున్నాను. 3x లోంచి మనం 4x తీయాలి. ఇక్కడ సింబల్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ
ఈ ప్లస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సింపుల్ గా మనం ఏం చెప్తామంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకో, మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకో అని చెప్తాం అంతే. సపరేట్ చేసినప్పుడు సింబల్స్ చేంజ్ అవుతాయి అది. సో 3x లోంచి 4x మనం తీయలేం కనుక 4x లోంచి 3x తీసేస్తాం, ఇంకా ఒక x ఉంటుంది. ఎక్స్ సింబల్ మైనస్ వస్తుంది, ఎందుకంటే చిన్న దాంట్లోంచి పెద్ద అని చేసినా కనుక పెద్ద సింబల్ మైనస్ కనుక మైనస్ ప్లస్ 7. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ 2లోకి వెళ్తాము. స్టెప్ 2లోకి వచ్చేటప్పటికి మనము చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2లోకి వచ్చింది. 2లోకి వచ్చినప్పటికి దీని యొక్క ఈ రిమైండర్ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ని పట్టుకొచ్చి ఇక్కడ ఉన్న ఎక్స్ తోటి మళ్ళీ డివైడ్ చేయాలి, పద్ధతి అది. సో ఇందులో మైనస్ ఎక్స్ ఉంది, డివైడ్ విత్ ఇక్కడ ఎక్స్ ఉంది, డివైడ్ విత్ -1. ఇది క్యాన్సిల్ అయిపోతే 1 టైం కదా, అంటే నీకు -1. ఇక్కడ ఏం రాస్తావు, -1. ఈ -1 పట్టుకొచ్చి దేంతో మల్టిప్లై చేయాలి, ఎక్స్ ప్లస్ తో మల్టిప్లై. చాలా జాగ్రత్త చేయాలి. కోఎఫిషియంట్ ఇక్కడ రాసుకోవాలి, ఆ కోఎఫిషియంట్ పట్టుకొచ్చి మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి. -x ప్లస్ ఇంటూ -2 అంటే ఇక్కడ -x ఇక్కడ -2 వస్తుంది. సపరేట్ చేసినప్పుడు దీని సింబల్ చేంజ్ అవుతుంది. అప్పుడు చెప్పాను, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. దీని సింబల్ ఇందప్పుడు చెప్పాను ప్లస్ అంటే 1 + 1 మీకు 1 +2. సపరేట్ చేసినావు, సపరేట్ చేసినప్పుడు -2తో సపరేట్ చేయాలి. 1 -2 అని అర్థం. మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ అయ్యి అంచేత రెండు ప్లస్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన సింబల్ దీంతో కంపేర్ చేసి రెండింటిని ప్లస్ అవుతే ప్లస్ చేస్తాం, మైనస్ అవుతే మైనస్. సో దిస్ ఈజ్ మై రిమైండర్, దిస్ ఇస్ మై కోఎఫిషియంట్, దిస్ ఈజ్ మై డివిడెంట్ అండ్ దట్ ఈస్ డివైస్. ఇదే విధంగా మనం దీన్ని కూడా సింప్లిఫై చేయొచ్చు. కొన్ని కొద్ది లిటిల్ బిట్ హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఇప్పుడు 2 స్టెప్లో చేసింది నువ్వు 3 స్టెప్లో 4 స్టెప్లో చేయవలసి వస్తుంది. అది కూడా చేసేస్తాము. ఇప్పుడు చాలా జాగ్రత్త ఈ రఫ్ వర్క్ని మనం చాలా జాగ్రత్త చేయాలి. ఇక్కడ రిమైండర్ 3 వచ్చింది, అక్కడ రిమైండర్ ఎంత వస్తుందో కూడా చూద్దాం, కోఎఫిషియంట్ ఎంత వస్తుందో కూడా చూద్దాం. ఈ క్వశ్చన్లో ఇలా ఉంది చూడండి, దిస్ డివైడెడ్ బై దిస్ అని డివైడ్ చేద్దాం. ఎలా డివైడ్ చేద్దామో చూద్దాం. 3x³ plus x² plus 2x plus 5 is divided with 1 plus 2x plus x² అని ఉంది. ఇక్కడ చూడండి, ఎప్పుడు ఒక ఆర్డర్లో రాసుకోవాలి. దిస్ ఇస్ మై క్వాడ్రాటిక్ పోలినామియల్, దిస్ ఇస్ మై క్యూబిక్ పోలినామియల్. దీనికన్నా పెద్దదే. నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడు ఇది ఇలా ఉంటే దీన్ని రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. ఎప్పుడు హైయెస్ట్ డిగ్రీ ముందు రాసుకోవాలి, x² ప్లస్ 2x ప్లస్ 1 ఇలా రాసుకోలేదు. x² ప్లస్ 2x ప్లస్ 1 కింద చేసుకుని అప్పుడు మనం డివిజన్ స్టార్ట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. సరే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో హైయెస్ట్ డిగ్రీ స్టెప్ 1 కదా, స్టెప్ 3x³ ఓకే 3x³ డివైడ్ విత్ హైయెస్ట్ డిగ్రీ ఇక్కడ x², ఈ x² తో డివైడ్ చేయాలి. ఇది వెరీ సింపుల్. నీకు తెలిస్తే రాయి, రాకపోతే ఇది 3x ఆన్సర్, తెలియకపోతే 3 × x × x × x ఇలా రాసుకుని x × x ఇలా రాసుకుని ఈ 2x² 3x రాసుకోవాలి. అంటే నా కోఎఫిషియంట్ పైన రాస్తాను 3x రాస్తాను. ఈ కోఎఫిషియంట్ పట్టుకొచ్చి ఇట్లా మల్టిప్లై చేయాలని కూడా చెప్తాను. దిస్ ఇస్ స్టెప్. సేమ్ ప్రొసీజర్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. సరే 3x మల్టిప్లైడ్ విత్ x² ప్లస్ మచ్ 2x ప్లస్ 1 3x³ అవుతుంది. x × x² x³ 3 అవుతుంది. 2 3s are 6 x × x x² ప్లస్ 3x × x 3x. దీని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. దీని లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తాం అంటారు. సో ఓకే 3x³ ప్లస్ 6x² ప్లస్ 3x రాసేసా, మల్టిప్లై చేసి ఇక్కడ రాసేసా, అయిపోయింది. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి రెండు క్యాన్సిల్ అవుతాయి. దీని సింబల్ మైనస్ అవుతుంది, దీని సింబల్ మైనస్ అవుతుంది. ముందు సింబల్స్ మార్చుకోవాలి. కొత్తగా వచ్చిన సింబల్ని దీంతో కంపేర్ చేస్తే ప్లస్ మైనస్ కనుక సపరేట్ చేయాలి. 6x² నుంచి ఒకే ఒక x² తీసేస్తాం, 5x². ఇది పెద్దదాని సింబల్ మైనస్ ఇలా రాసుకోవాలి. మళ్ళీ ఇది ప్లస్ మైనస్ అయ్యి మళ్ళీ సపరేట్ చేయాలి. సపరేట్ చేసినప్పుడు ఎంత వస్తుంది, -x -x వస్తుంది. ఎందుకంటే 3x నుంచి 2x +5
ఈ స్టెప్ 1 అయిపోయిన తర్వాత స్టెప్ 2లో ఈ స్టెప్ 2లో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇందులో నాకు -5x² ఉంది తీసుకో. ఇందులోకి వెళ్ళి ఈ రిమైండర్తోనే మళ్ళీ స్టార్ట్ చేయాలి. -5x² డివైడ్ విత్ x². ఇక్కడ x² ఎప్పుడు సో x² క్యాన్సిల్ అయిపోతే -5. ఈ -5 పట్టుకొచ్చి మళ్ళీ దీన్ని మొత్తం మల్టిప్లై చేయాలి. ఇక్కడ -5 రాసుకోవాలి, మర్చిపోకూడదు. రాసిస్తా ఈ -5తో మనకి x² + 2x + 1 రీఅరేంజ్ చేసింది. మళ్ళీ మల్టిప్లై చేయాలి. -5x², 2 5s are 10, -10x. ఇది 1 కదా, -5 5 అని చెప్పాలి. ఇది పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. -5x² -10x. -10x సబ్ట్రాక్షన్ చేసి ప్లస్ అవుతుంది, రెండు కట్ అవుతుంది. ఈ మైనస్ వల్ల మళ్ళీ ప్లస్ అవుతుంది. ప్లస్ తో మైనస్ ఉన్న మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 9x. కానీ దీని సింబల్ ప్లస్ కనుక ప్లస్ వచ్చింది, పెద్ద సింబల్. మళ్ళీ ఇది సింబల్ మారుతుంది కదా, మరి ప్లస్ అవుతుంది. రెండు ప్లస్ ఉండటం వల్ల యాడ్ అవుతుంది. దిస్ ఈజ్ మై కోఎఫిషియంట్, సారీ దిస్ ఈజ్ మై రిమైండర్. ఎందుకు రిమైండర్ అంటున్నానంటే IH⁻2 ఉంది, మరి దీని IH⁻1 ఉంది కదా, అంటే దీనికన్నా ఇది చిన్నది కనుక ఇది ఏమవుతుంది? రిమైండర్ అవుతుంది. దీన్ని నేను ఇందాక ఫస్ట్లోనే చెప్పాను, దీన్ని R(x) అంటాం రిమైండర్, ఎందుకంటే ఎక్స్లో ఉంది. దీన్ని Q(x) అంటే కోఎఫిషియంట్ కనుక. ఇది నీకు ఆల్రెడీ చెప్పాను, P(x) పోవాలన్నాను. దిస్ ఈజ్ మై G(x), దిస్ ఈజ్ మై డివైజర్. ఈ డివిజన్స్ మనం బాగా నేర్చుకుంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ బాగా చేయొచ్చు. ఆ నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియో చూడు.